హైదరాబాద్ పాత బస్తీలో వరుస హత్యల నేపథ్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు మత పెద్దలు. పాత బస్తీ దారుషిఫాలోని ఓ మసీదులో భేటీ అయ్యారు. పాత బస్తీలో ప్రశాంత వాతావరణం ఎలా కల్పించాలి అన్న అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ముఖ్యంగా యువతను డ్రగ్స్కు దూరం చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. బృందాలుగా ప్రతి ప్రాంతానికి వెళ్లి అవేర్నెస్ పెంచేలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మత పెద్దలు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు. నూర్, హైదరాబాద్ పాత బస్సులో వరుసగా జరుగుతున్న హత్యల నేపథ్యంలో మత పెద్దలు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పాత బస్సుతో పాటు ఎక్కువగా ఈ మధ్యకాలం ఎక్కడెక్కడ హత్యలు జరిగాయి అక్కడ ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. అక్కడ ఉన్న సమస్యలపైన ఆ కమిటీ ఫస్ట్ వాళ్ళ వివరాలు తీసుకున్న తర్వాత ఆ సమస్యకు పరిష్కార దిశగా అడుగులు వేయాలని కూడా మత పెద్దలు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకొచ్చిన పరిస్థితి. చాలా వరకు పాత బస్సులో వరుసగా జరుగుతున్న హత్యలపైన పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఫోకస్ చేసినప్పుడు కూడా ఒక యాంగిల్లో చెప్పాలంటే పాత బస్తీ ప్రత్యేక నిఘా నీడలో ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే హత్యలు జరుగుతున్నాయి. దీనిపైనే మత పెద్దలు అంటే ఎందువల్ల వీళ్ళు చనిపోతున్నారు, చిన్న మాటకి ఛాయ్కి డబ్బులు ఇవ్వలేదనేసో ఛాయ్ చేయలేదనేసో ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా హత్యలు జరుగుతున్న నేపథ్యంలో మత పెద్దలు కూడా తీవ్రంగా ఆందోళన చేస్తూ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ అనేక ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన కమిటీలు అక్కడ వెళ్ళాలి, అక్కడ ఉన్న సమస్యలపైన మాట్లాడాలి, తర్వాత పోలీస్ యంత్రాంగం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా మత పెద్దలు చెప్పొస్తున్నారు. ప్రధానంగా పాత బస్సులో డ్రగ్స్, గంజాయి లాంటి సమస్య చాలా ఎక్కువగా అయింది. అనేక ప్రాంతాల్లో గంజాయి డ్రగ్స్లోనే ఎక్కువగా యువకులు ఇక్కడ దాడులు చేస్తున్న పరిస్థితి, చిన్న చిన్న మాటలు కూడా కత్తులతో దాడులు చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన మత పెద్దలు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రేపు మధ్యాహ్నం తర్వాత నగర కమిషనర్ కూడా కలిసిన తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలపైన వాళ్ళు దృష్టిలోకి తీసుకెళ్తాం. మరోపక్క పాత బస్సులో రౌడీ షీటర్లు, నేరస్తులు కూడా ఏదైనా ఇల్లు అమ్మాలన్నా ఏదైనా ఇల్లు కట్టాలన్నా చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు, చాలా మందిని వేధిస్తున్నారు. ఇలాంటి సమస్యలపైన కూడా నగర కమిషనర్ ప్రత్యేక ఫోకస్ చేయాలని కూడా మత పెద్దలు అయితే ఈ సమావేశంలో ప్రత్యేక తీర్మానం చేసుకొచ్చిన పరిస్థితి. బహుశా పాత బస్సులో గత ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్యకాలం చూసుకుంటే జరిగిన హత్యలు కూడా ఒక రాష్ట్రాన్ని కుదిపేసిన పరిస్థితి ఏర్పడింది. దీనిపైన మత పెద్దలు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు ఇక ఓల్సీట్లో మార్పు తీసుకొస్తుందనేది కూడా మనం వేచి చూడాలి.